పార్వతి మా ఇంటి పెద్ద కోడలని అమ్మ చెప్పిన వెంటనే నేను తండ్రిని కాబోతున్నానన్న వార్తను అమ్మకి చెప్తానమ్మా. ఉత్సవాలు బాగా జరిగేలా చూడు తల్లి. మా ఉత్సాహం రెట్టింపయ్యేలా చేయమ్మా. పార్వతి, ప్రదక్షిణలు చేద్దాం పద. మా ఇద్దరి ప్రతిరూపానికి మీ ఆశీర్వాదం కావాలమ్మా. పద. అమ్మా, ఏమిటి తల్లి, ఎందుకిలా చేశావు? ఆ దంపతుల కోరికను నెరవేర్చే ఉద్దేశం నీకు లేదా? మంచి కోరేవాళ్లకి మంచే చెయ్యాలి తల్లి. వారికి ఏ అనర్థం జరగకూడదు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. చూడభద్రం శుభకంకణం బాబినాకి రక్షావిధలక్ష కంకణం లక్ష్మీ నృసింహచ్చ కటాక్ష కంకణం కరోమే దంపత్య అభివృద్ధి కంకణం. అమ్మా అఖిలాండేశ్వరి, ఈ అగ్నిప్రస్థాన్ని తలపైకెత్తుకోండమ్మా. వీరభద్రస్వామి దగ్గరికి అగ్నిప్రస్థం తీసుకువెళ్తున్న నువ్వు తొలి అడుగు వేయకిలా. పద. శేఖర్ సార్, ఆ రాక్షసి పారిపోయి ఉంటుంది. ఖచ్చితంగా అది వీరభద్రస్వామి గుడి దగ్గరికి వస్తుంది. దాని మనుషులు కూడా ఎవరో ఒకరు ఈ తతంగానంతా చేరవేస్తూ ఉంటారు. అనుమానం వచ్చిన వాళ్ళని అదుపులోకి తీసుకుని అలాగే సార్.
ఏమైందమ్మా? వాళ్ళు చావలేదా? చావలేదు, చంపే అవకాశం రాలేదు. నన్ను పట్టుకోవాలని చూశారు. దొరికుంటే నా ప్రాణం తీసేవాళ్ళు. మీరు తీసుకెళ్లిన కొబ్బరికాయల్లో బాంబులు పెట్టాం కదమ్మా. ఆ కొబ్బరికాయలు కొడితేనే బ్లాస్ట్ జరుగుతుంది. కానీ వాటిని మన వాళ్ళకి చేర్చడం కష్టమయ్యింది. ఆ మూటని అక్కడే ఆ విగ్రహం వెనక దాచొచ్చాను. వీరభద్రస్వామి గుడికి బయలుదేరారు వాళ్ళు. అక్కడ మాత్రం వాళ్ళని వదలకూడదు. ఈ గుళ్ళోనైనా ఆ కొబ్బరికాయలు పగలాలి, పేలిపోవాలి. ఈ బాంబులు కూడా త్వరగా తయారు చేసి జనాల మీదకి విసిరేయండి. చెల్లా చెదిరయ్యి ఆ ఫ్యామిలీని తొక్కి పారేయాలి. కోలుకునే లోపే వాళ్ళ ప్రాణాలు పోతుంటాయి. యువరాజుగా వస్తున్న ఆ దేవ మీదే అందరి దృష్టి ఉంటుంది. బాంబు దాడి అక్కడే జరగాలి. చుట్టుపక్కల కనీసం 100 అడుగుల్లో ఉన్న వాళ్ళందరూ కాలి బూడిదవ్వాలి. 10 నిమిషాల్లో ఈ బాంబులు కూడా రెడీ అయిపోతాయమ్మా. అమ్మవారి దగ్గర వదిలేసిన కొబ్బరికాయ బాంబులు వీరభద్రస్వామి గుడికొచ్చే భక్తులకు అందాలి. అవి కొట్టినా బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఏం జరిగిందోనని కంగారు పడతారు. ఒకరి మీద ఒకరు పడతారు. జనాల తొక్కిసలాటలో ఘట్టమనేని కుటుంబం ఇరుక్కుపోతుంది. తప్పించుకొని వెళ్ళడానికి వేరే దారే ఉండదు. అప్పుడు నేను బాంబుల వర్షం కురిపిస్తాను. పేలుల ధాటికి తునకలవుతుంటారు. అఖిలాంటి శివశంకర్ అంకుల్ ఇద్దరి ప్రాణాలు పోతే ఇంకో 2 గుండె ఆగి చచ్చిపోతారు. మిగిలిన వాళ్ళు తేరుకునే లోపు ప్రాణం తీసే బాధ్యత నాదే. అయ్యో, నిప్పు! నిప్పు! మంట! మంటలు! మంటలు! మంట! దూరంగా వెళ్ళండి. ఇంకొంచెం ఉంటే ఇవన్నీ పేలిపోయి మనందరం చచ్చిపోయే వాళ్ళమమ్మా. దేవుడి గుళ్ళో మారణ హోమం సృష్టిస్తున్నందుకు ఇలాంటి అరిష్టాలు జరుగుతూనే ఉంటాయి. మీరు భయపడకుండా రెడీ చేయండి. వీరభద్రస్వామి, అమ్మగారు వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా ఉత్సవాలు ఆగకుండా ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు. ఏ ఆటంకం కలగకుండా చూడు తండ్రి.
వీరభద్రస్వామి జై వీరభద్రస్వామి జై వీరభద్రస్వామి. అదిగో అఖిలాండేశ్వరమ్మ గారు వస్తున్నారు. అఖిలాండేశ్వరి గారికి జై, 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 అఖిలాండేశ్వరి గారికి జై. జై వీరభద్రస్వామి జై వీరభద్రస్వామి జై వీరభద్రస్వామి. అమ్మా అఖిలాండేశ్వరి, గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయంలో ఉండే జ్యోతిని ఈ అగ్నిప్రస్థంతో ప్రజ్వలింపచేశాక వెనుతిరగకుండా వెనకడుగులు వేసుకుంటూ వచ్చి అందరి ముందు దించాలి. అప్పుడు బాణసంచాలతో సంబరాలు మొదలవుతాయి. జయ హో వీరభద్రస్వామికి జై హో. జయ హో వీరభద్రస్వామికి జయ హో వీరభద్రస్వామికి జయ హో వీరభద్రస్వామికి జై హో జయ హో వీరభద్రస్వామికి జై హో జయ హో వీరభద్రస్వామికి జై హో వీరభద్రస్వామి జై హో వీరభద్రస్వామి జై హో వీరభద్రస్వామి జై హో వీరభద్రస్వామి. పార్వతి జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తాను. పద. నమస్కారం బాబు. నమస్కారం. అమ్మవారి గుళ్ళో అంటించిన ఈ నీలాంబర్ పోస్టర్ను మీరందరూ చూసే ఉంటారు. చూసాం బాబు. తను అల్లకల్లోలను సృష్టించాలని ఇక్కడికి వస్తుంది. ఇది మన ఊరు, మన జనం. ఏ ఒక్కరికి హాని జరగకూడదు. ఆ అపశృతి జరగకూడదు అంటే నీలాంబర్ని రానివ్వకూడదు. కనబడితే కాలు చేయి విరగొడతాం బాబు. తను రాకపోయినా తన మనుషులతో విధ్వంసం సృష్టించాలని చూస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కండగా మా కుటుంబం ఉంది. వీరభద్రుని భరోసా మన చెంతుంది. అమ్మ వెంట అడుగులు వేసేవాళ్ళు ఎప్పుడు ఆందోళన పడుతూ మీ అందరికీ మేమున్నాం. జై వీరభద్రస్వామి జై వీరభద్రస్వామి జై వీరభద్రస్వామి జై వీరభద్రస్వామి.
రంగా, విన్నారు కదా, విప్లవం వర్ధిల్లాలి అన్నట్టు జనాలకి ఎలా చెప్తున్నారో. వాళ్ళని దేవుడు కాపాడకముందే పని కానివ్వాలమ్మా. నల్ల మందుతో అనుమానం రాకుండా బాణసంచ తయారు చేశాను రంగా. సంబరాలు మొదలు పెట్టాలంటే టపాసులు పేలాలి. ఈ బాంబు బాణసంచాను వాళ్ళు తెచ్చిన టపాసుల్లో కలిపితే టపా టపామని పేలి కనీసం 100 మంది ప్రాణాలైనా తీస్తాయి. వీటిని ముందు పేల్చేలా చెయ్యాలంటే తీసుకెళ్లి వాళ్ళు తెచ్చిన బాణసంచాలో కలపాలమ్మా. అవును, పార్వతి చావు, అఖిలాంటి కుటుంబం మారణ హోమం నేను కళ్ళారా చూడాలి. తీసుకెళ్ళరంగా. ప్రసాద్, బాగున్నావా? బావునా అన్నా? ఇదిగో ప్రసాదం తీసుకో. చేయగడుకొని వస్తాను. ఆ. అమ్మా, అలాగే వెనక్కి నడుచుకుంటూ వెళ్ళండమ్మా. జై వీరభద్రస్వామికి, జై వీరభద్రస్వామికి, జై వీరభద్రస్వామికి, జై వీరభద్రస్వామికి. అమ్మా, అగ్ని ప్రస్థాన్ని ఇలా ఇవ్వండమ్మా. అయ్యగారు బాణసంచా కాలిస్తే సంబరాలు మొదలవుతాయి. అంకుల్ అగ్గి పెట్టి తీసుకున్నారు. తన కుటుంబానికి తానే చీతి పేర్చబోతున్నారు. ఉత్సవాల్లో ఉగ్రదాడి అని రేపు పేపర్లో వస్తుంది. అఖిలాంటి, పార్వతి, దేవ, మహి, ఐశ్వర్య, భవానీ ఆంటీ ఎవ్వరు మిగలరు.